హాయ్ అండి అందరికీ. ఈరోజు 10 నిమిషాల్లో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, పాలకూర ఏసుకోవాలి. అది ఉడికేలోపు పన్నీర్ అయితే కట్ చేసి ఉంచుకోవాలి. పన్నీర్ కట్ చేసిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మనం ఉడికిన పాలకూర నార్మల్ వాటర్‌లోకి ఏసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, పాలకూర ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతలోపు పన్నీర్ అయితే ఫ్రై అయితుంది. ఆలోపు మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత ఫ్రై అయిన పన్నీర్ అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు ఏసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన పాలకూర ఉంది గదా! ఆ పాలకూర అయితే అందులో ఏసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ గూడా ఏసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! ఆ పన్నీరు అందులో ఏసుకోవాలి. ఏసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, ఉప్పు ఏసుకోవాలి. కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి గూడా ఏసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత కొద్దిగా మెంతాకు పొడి వేసుకోవాలి. మెంతాకు పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా అందులోనే నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 1 మినిట్ వదిలేయాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మనం తయారు చేసుకున్న పాలక్ పన్నీర్ రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.